చెప్పేది వినపడదా? ఎక్కడెక్కడ దిక్కులు చూస్తున్నావు? క్లాస్ లో చెప్పేది విన్నావు, ఇప్పుడు నేను చెప్పేది కూడా వినట్లేదు. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏం రాస్తున్నావు? బుద్ధిందా? 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 చూడు చూసినా ముందు హోంవర్క్ చేయి. ఓ పసి హృదయానికి ఎన్ని గాయాలో, ఎన్నెన్ని ఒత్తిడిలో. పాపం అందమైన బాల్యం ఎలా బలైపోతోందో. లోపలి శక్తియుక్తులను వెలికితీసి సరైన దారి చూపని అసమగ్ర విద్య కారణంగా. దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు, కాపాడు, కాపాడు. చూడు నాయనా, తప్పు నీది కాదు. ఈ దుస్థితికి బాధ్యులెవరు? మీరా? మీరా లేక మీరా? అవును, ఈ అస్తవ్యస్తమైన విద్యా విధానానికి అందరం బాధ్యులమే. మన ప్రాచీన జ్ఞాన గరిమ, బోధనా పద్ధతులు, సంప్రదాయాలు, విలువలకి దూరమై పరాయి పాలకులు దురుద్దేశాలతో మనపై రుద్దిన లోపభూయిష్టమైన విద్యని మనం గుడ్డిగా కౌగిలించుకున్నాం. ప్రాచీన భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ స్థాయి రాణింపుతో జగద్గురువుగా భాసిల్లింది. భాస్కరాచార్యుడు మనలో ఎంతమంది గుర్తున్నాడు? ఆయన ప్రసాదించిన 365 రోజుల రూపకల్పన ప్రపంచ క్యాలెండర్కి ఆధారమైంది. మరో గొప్ప భారతీయుడు ఆర్యభట్టుడు జగతికి 0 అనే కానుక ఇచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ మన ఆర్యభట్టుడిని ఎంతగా కీర్తించాడో. మన వేదవ్యాసుడు అనాది కాలంలోనే సైన్స్కి, టెక్నాలజీకి వేదాలలో బీజం వేశాడు. అగస్త్య మహర్షి మానవాళి శ్రేయస్సు కోసం ప్రకృతిని శాసించిన తపోధనుడు. శస్త్రచికిత్సకి సుశ్రుతుడు, జీవన వేదమైన ఆయుర్వేదానికి చరకుడు, ఆర్థిక రాజకీయ శాస్త్రాలకేమో చాణక్యుడు. ఇలా మహనీయులు ఎందరో. అంతేనా, అద్భుత భారతరత్నాలు ఉన్నారు. సివి రామన్ కొత్త పోకడల సైంటిస్టుగా, చాచా నెహ్రూ అరుదైన రాజనీతి కోవిదుడుగా, మదర్ థెరెసా మానవతామూర్తిగా, డాక్టర్ అంబేద్కర్ ప్రముఖ సంఘ సంస్కర్తగా, డాక్టర్ అబ్దుల్ కలాం మనం చూస్తున్న మహానుభావుడుగా అందరూ మనకి గర్వకారణమే. నాటి మన దేశ గరిమని, వైభవాన్ని సహించలేక స్వార్థ ప్రయోజనాల కోసం పరపాలకులు చొప్పించిన దోష విద్య కారణంగా ఉపాధులకు బదులు ఉద్యోగాలకి పెద్దపీట లభించింది. సృజనాత్మకత కుంటువడింది. ఫలితంగా వ్యక్తుల స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ భారీ నష్టం వాటిల్లింది. మనకి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అందరికీ తెలుసు నేటి విద్యా వ్యవస్థ లొసుగులు. అయితే సరిదిద్దడానికి నడుం బిగించేవారు ఏరి? పరుగే తప్ప మరో ధ్యాస లేని పిల్లలకి సదాచార వికాసం, మానవతా విలువల పెంపు, చదువులో శాస్త్రీయ జిజ్ఞాస మొదలైన వాటికి ఆస్కారం ఉండడం లేదు. అతి భారీ జనాభా ఉన్నా మనకి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ లేవు, నోబెల్ బహుమతులు లేవు. టీచర్లకి, స్టూడెంట్లకి ఒకటే ఒత్తిడి. భారత వైభవాన్ని తిరిగి రప్పించగలిగే సరైన పరిష్కారం లేనేలేదా? కారు మబ్బుల్లో కాంతిరేఖలాగా ఇదిగో ఓ సమర్థవంతమైన ఆశాకిరణం. అదే లీడ్ ఇండియా భారతరత్నాస్ వాల్యూస్ ఎడ్యుటెక్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ చైన్ ఆఫ్ స్కూల్స్. సరికొత్తదనానికి సరైన పునాది ఈ స్కూలు. కఠినమైన వజ్రంలా దృఢమైన శరీరాన్ని, మనసుని సిద్ధం చేసే ఈ స్కూలు బహుముఖ జ్ఞానానికి పదును పెట్టి విద్యార్థులని జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలైన ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటి, శాట్, టోఫెల్, జిఆర్ఈలకి అతీతంగా ముందడుగులు వేయిస్తుంది. లీడ్ ఇండియా భారతరత్నాస్ వాల్యూస్ ఎడ్యుటెక్ స్కూల్
గొప్ప గొప్ప లక్ష్యాలతో కన్నులు విప్పింది. వ్యక్తిగత పరివర్తనలని రెండవ జాతీయ ఉద్యమం అయిన లీడ్ ఇండియా 2020 ద్వారా బృహత్తర స్థాయికి చేర్చి భారతీయ వైభవాన్ని తిరిగి రప్పించడానికి దృఢనిశ్చయంతో ఉంది. Let me share with you about a youth movement for Developed India 2020. Recently in Hyderabad, I met a group of citizens who are putting into practice the motto of transforming our youth into an enlightened citizen. The Lead India 2020 Foundation, created by Dr. N.B. Sudarshan at Hyderabad, is training thousands of students in many districts of Andhra Pradesh in partnership with the district administration. Particularly, I happen to know the transformation which has taken place among the students of Medak district. As per the district authorities, the impact of the training on the student is visible in terms of self-discipline, love for their parents and teachers, shedding of stage fear and recognition of their duties towards the nation. I have interacted with more than a million students and thousands of teachers in Lead India 2020 movement in Karimnagar, Tirupati, Guntur, Medak and Hyderabad. This gives me an assurance that the youth of our country are on the right path through this mission-oriented program. భారతరత్న అబ్దుల్ కలాం గారితో కలిసి లీడ్ ఇండియా 2020ని స్థాపించిన జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ ఎన్బి సుదర్శనాచార్య గారి ఆలోచనని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లీడ్ ఇండియా భారతరత్నాస్ వాల్యూ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ చైన్ ఆఫ్ స్కూల్స్. ఇది ఎందుకు? కొన్ని వేల పుట్టగొడుగులలాగా వెలుగొందుతున్న విద్యా సంస్థలలాగా ఇది ఒక విద్యా సంస్థనా? కాదు. గమనించండి, ఈ భారతదేశం విశ్వగురువుగా 17వ శతాబ్దం వరకు వెలుగొందింది. మళ్ళీ ఈరోజు 21వ శతాబ్దం యువ శతాబ్దంగా వెలుగొందబోతున్నది. ఇట్టి తరుణంలో ప్రతి పిల్లలని ఒక రత్నంగా తీర్చిదిద్దవలసినటువంటి కర్తవ్యము ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి టీచర్లకి, మొత్తం దేశం పైన ఆధారపడి ఉందనే ఆలోచనతో భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఒక నూతనమైనటువంటి దేశ విద్యా విధానాన్ని సమూలంగా మార్చడమే లీడ్ ఇండియా భారతరత్న అనేటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ టెక్నాలజీ యొక్క ప్రయోగం. అంతేకాదు, విలువలతో పాటు నైపుణ్యాలు ఈరోజు అభివృద్ధి చెందడానికి మూలమైనటువంటి విషయాలు. ఒక గ్లోబల్ టెక్నాలజీని వాడి ఒక గ్లోబల్ లీడర్గా, విశ్వ నాయకులుగా వెలుగొందడానికి ఈరోజు విద్యా విధానంలో మనం సమూలంగా మార్పు చేయవలసినటువంటి విషయం ఉంది. మన భారతదేశంలో అన్నిటికంటే గొప్ప గణనీయమైనటువంటి అవార్డు అనుకుంటే భారతరత్న. ఈరోజు 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేవలం 41 మంది భారతరత్నాలుగా గుర్తించబడ్డారు. ఎందుకు మిగతా ప్రజలందరూ కూడా భారతరత్నాలుగా ఎదగడం లేదు అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. వాళ్ళని ఎలా మనం అందరం కలిసి భారతరత్నాలుగా తీర్చిదిద్దాలి అనే దాని కొరకే ఈ లీడ్ ఇండియా భారతరత్న. ఈరోజు ఇతర దేశాలలో ఏ విధంగా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు తమ యథాశక్తిగా విద్యను అనుభవపూర్వకంగా, ప్రయోగాత్మకంగా, ఉత్పత్తిదాయకంగా ఏ విధంగా విద్యా విధానాన్ని అక్కడ చేస్తున్నారో ఈ పాఠశాలలో హోంవర్కు ఇత్యాది ప్రెషర్స్ని తీసేసి అసలు సెల్ఫ్ స్టడీని సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ మెథడాలజీ కింద కన్వర్ట్ చేసి ఆ పిల్లవాడు అనుభవైక జ్ఞానాన్ని, ప్రయోగాత్మకమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటిదే ఈ విద్యాలయం. బైహార్టింగ్ పద్ధతిని బర్రీ చేసేసి సృజనాత్మకతను పెంపొందించడము, ఇదంతా కూడా ఒక విద్యా ఉద్యమంగా తీసుకురావడానికి ఐఐటి రామయ్య లాంటి దేశ విదేశాల యొక్క గొప్ప విద్యావేత్తలందరూ ఒక సంపుటిగా తయారై, ఒక వేదికగా తయారై ఈ లీడ్ ఇండియా భారతరత్న ద్వారా మనము విద్య లోపల ఉండేటువంటి లోపాలను పూరించి ప్రతి విద్యార్థిని ఒక భారతరత్నంగా తీర్చిదిద్దడానికి కృషి చేసేటువంటి ఫలితమే ఈ లీడ్ ఇండియా భారతరత్న. సహ కార్యకలాపాలు, లలిత కళలు, యోగా మరియు మెడిటేషన్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్ మరియు లాన్ టెన్నిస్. ఇక్కడ విద్యార్థులకి స్కూల్లో ఉన్నంతకాలము క్రీడలు, కళలతో పాటు వృత్తి విద్యతో సహా వివిధ రంగాల నిపుణుల ద్వారా సమగ్రమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ స్కూల్ ప్రత్యేకతలు స్మార్ట్ క్లాసులు, అధునాతన ల్యాబొరేటరీ, లాంగ్వేజ్ ల్యాబ్, యాక్టివిటీ ల్యాబ్, మానవ విలువల ల్యాబ్,
మ్యూజిక్ రూమ్, డాన్స్ రూమ్, లైబ్రరీ, అవసరానికి అందుబాటులో ఉండే డాక్టర్, అంబులెన్స్, పరిశుభ్రత ఉట్టిపడే డైనింగ్ హాల్, NIN ప్రమాణాలతో శాకాహార భోజనం. లీడ్ ఇండియా భారతరత్నాస్ విశేషత రెసిడెన్షియల్ మరియు వారానికి 5 రోజుల రెసిడెన్షియల్ వసతి, AC హాస్టల్స్తో, CBSE స్టేట్ ఇంటిగ్రేటెడ్ సిలబస్, అది ప్రాచీన సుజ్ఞానంతో అత్యాధునిక అమెరికన్ టెక్నాలజీల చక్కటి మేళవింపుతో. ఇక్కడ ప్రతి విద్యార్థి వజ్రంలా ప్రకాశించేలాగా జీవితకాల మహదాశయం, విలువలు, శ్రేష్టతలు అబ్బుతాయి. I lead India. I want to become a true servant to mankind, like Mother Teresa. I am chiseled to become a gem of India, a Bharat Ratna. I lead India. I want to become a world-famous scientist like Abdul Kalam. I am chiseled to become a gem of India, a Bharat Ratna. లీడ్ ఇండియా భారతరత్నాస్ అరుదైన విశిష్టత సుదర్శన చక్రం విద్యార్థుల సమగ్ర వికాసానికి సర్వతోముఖ సాధనం. ఇక్కడి విద్యార్థులు ప్రాచీన శాస్త్రాలతో ఆధునిక శాస్త్రాల సమన్వయాన్ని శాంతం అన్వేషిస్తుంటారు. విద్యా విషయక సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం భారతరత్న. రండి, మాతో చేతులు కలపండి. భావితరాలని భారతరత్నాలుగా తీర్చిదిద్దుదాం. విద్యకి సరికొత్త నిర్వచనం చెప్పి మన ఘన దేశాన్ని జగద్గురువుగా, గ్లోబల్ లీడర్గా తిరిగి రాణించేలా చేసే మహాయజ్ఞంలో భాగస్వాములవడానికి లీడ్ ఇండియా భారతరత్న విద్యా సంస్థలని కూడా ఆహ్వానిస్తోంది. విద్యారత్నం, భారతరత్నం.